హలో ఆల్. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య కిడ్నీ సంబంధిత సమస్యలు. కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని, కిడ్నీ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారని చెప్పి మనం ఎక్కువగా వింటుంటాం. రకరకాల సలహాలు సూచనలు కూడా వింటుంటాం. వాటర్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీలో ఉన్న స్టోన్స్ వెళ్ళిపోతాయని చెప్పి. అసలు వీటన్నిటిపైన మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండాపూర్ణ రాజేశ్వరి గారు, సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్. మనతో పాటు 10TV స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అమ్మ. చిన్న వాళ్ళ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య మెయిన్ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని చెబుతుంటారు. అండ్ కిడ్నీ సర్జరీ కూడా వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్ అయి డయాలసిస్ చేయించుకునే సిచ్యువేషన్ వరకు వెళ్తుంటారు డాక్టర్. సో ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆయుర్వేదిక్లో ఉన్న బెస్ట్ టిప్స్ ఏంటి? మీ దగ్గర ఉన్న చికిత్సా విధానాలు తెలియజేస్తారా? అలానమ్మా. కిడ్నీస్ అనేవి మనకి విసర్జక వ్యవస్థ అంటాం. అంటే శరీరంలో ఏంటంటే మనకి రక్తానికి సంబంధించిన మంచి రక్తం తయారు చేయడం, రక్తాన్ని బయటికి సర్క్యులేషన్ పంపించడం అనేది మనకి లంగ్స్, హార్ట్ పనిచేస్తాయి. అంటే లంగ్స్లోనేమో శుద్ధి జరుగుతుంది, రక్తంలో ఉన్న చెడంతా మలినాలన్నీ బయటకు వెళ్ళిపోవడం. ఆ తయారై వచ్చిన దాన్ని అంతా కూడా హార్ట్, గుండె, శరీరం అంతా సర్క్యులేషన్ పంపిస్తుంది. అలాగే మన డైజెస్టివ్ ట్రాక్ట్ అంతా కూడా లివర్ మెయిన్గా ఉంటుంది అనమాట. స్టమక్ అండ్ లివర్ మనకు డైజెస్ట్ తిన్నది ఆహారం అంతా కూడా కైల్ ఫామ్లో తయారయ్యి అలాగే దాన్ని రక్తం కింద మార్చడానికి మనకి లివర్ మెయిన్గా రైట్ సైడ్ ఉంటుంది, పెద్ద ఆర్గాన్. సో అవన్నీ అవి చేసుకుంటే తర్వాత మూడోది ఏంటంటే విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థలో మెయిన్గా మనకి యూరినరీ ట్రాక్ట్కి సంబంధించిందంతా కూడా కిడ్నీస్ మెయిన్ అనమాట. కిడ్నీస్ నుంచి ఫిల్టర్ అయిన అంతా కూడా చెడంతా కూడా బ్లాడర్లోకి వెళ్ళి బ్లాడర్లో నుంచి మనకి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మిగిలింది ఏమన్నా ఉంటే లార్జ్ ఇంటెస్టైన్ నుంచి మనకి బౌల్స్లో నుంచి రోజు మార్నింగ్ లేచిన వెంటనే న్యాచురల్ కాల్స్ తోటి మనకి మోషన్ కూడా ఫ్రీగా అయిపోతుంది. అలాగే మనకి చెమట పట్టి బయటికి అంతా బయటికి వెళ్ళడానికి చర్మం కూడా స్వేద గ్రంథుల ద్వారా పనికిరాని మలినాలను బయటికి పంపిస్తాయి. సో మనకి భగవంతుడు ఏంటంటే 3 రకాలుగా అవి బయటికి వెళ్ళిపోయేలాగా చేశాడు. స్వెట్ రూపంలో కానీ, యూరిన్ రూపంలో కానీ, మోషన్ రూపంలో కానీ. లేడీస్కి అయితే గైనిక్ బ్లీడింగ్ కూడా వేసుకోవాలి. సో ఇలాగా మనకి విసర్జక అవయవాలు ఎక్కువ ఉన్నాయి శరీరంలో. మీరు గమనించండి. అంటే మనం తిన్నది డైజెస్ట్ అవ్వడానికి లివర్ ఒకటి పనిచేస్తే, మెయిన్గా లివర్ ఒకటి పనిచేస్తే సరిపోతుంది. ఇక్కడ కొంచెం యాసిడ్స్ తోటి అరుగుతుంది. ఆ అరిగిన దాన్ని లివర్ ఫుడ్ కింద, ఎనర్జీ కింద, శక్తి కింద మనకు మార్చి రక్తం కింద తయారవుతుంది. కానీ బయటికి పంపడానికి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి చూడండి. అంటే మనం బయటికి పంపించే సిస్టమ్ మీద ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం అది మర్చిపోయాం. నేను తింటున్నాను, హిమోగ్లోబిన్ బాగుండేలాగా, ప్రోటీన్స్ బాగుండేలాగా, ఐరన్ బాగుండేలాగా, కాల్షియం బాగుండేలాగా అన్నీ అలా లెక్కలేసుకుని అవే తింటున్నాం, వాటి గురించి ఆలోచిస్తున్నాం. కానీ శరీరంలో మలినాలు బయటకు వెళ్ళడం గురించి అసలు ఎవ్వరు పట్టించుకోవట్లా. అండ్ మనకి ఇంట్లోకి ఎలా అయితే మంచినీరు రావడానికి ఒక ట్యాప్ ఉంటుంది, ఈ డ్రైనేజ్ వాటర్ అంతా వెళ్ళిపోవడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అది ఎక్కడైనా చిన్న బ్రేక్ వచ్చిందంటే మొత్తం ఇల్లంతా పొల్యూట్ అయిపోయి ఆ చెడు నీరంతా వెనక్కి వచ్చేసేస్తుంది. రకరకాలుగా ఇంట్లో మనం ఉండలేం. సేమ్ మన బాడీలో కూడా అదే జరుగుతుంది. అలాగే రైతులు కూడా వ్యవసాయం చేసేటప్పుడు మంచినీరు అంతా ఒక కాలువ నుంచి వస్తుంది. ఈ వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోవడానికి, కుళ్ళు నీరు అంతా వెళ్ళిపోవడానికి మురుగునీరు వ్యవస్థ అని చెప్పేసి ఉంటుంది. సో అందుచేత మనం ఏంటంటే మన బాడీలో ఉన్న వేస్ట్ బయటికి వెళ్ళిపోవడం మీద దృష్టి పెడితే అసలు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశమే ఉండదు. అలాగే ఈ మీరు అన్నట్టు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి మిగిలిన ప్రాబ్లమ్స్ అడ్వాన్స్ అవ్వకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదేంటంటే మంచినీళ్ళు ఎక్కువ తాగడం, సరిపడా తాగడం అనేది చాలా అవసరం. చాలామంది ఈ రోజు మొత్తం మీద 2 గ్లాసుల నీళ్ళు, 2 లీటర్ల నీళ్ళతో సరిపెట్టుకుంటారు. కానీ మనకి శీతాకాలంలో కూడా 3 లీటర్ల నీళ్ళు తాగాలి. వేసవికాలం అయితే 5 లీటర్లు మినిమం తాగాలన్నమాట, మినిమం. సో దాంతోపాటుగా మజ్జిగ తాగుతూ ఉంటాము, కాఫీ, టీలు తాగుతాం, లేకపోతే కూల్ డ్రింక్స్ తాగుతాం, లేకపోతే ఏదైనా ఆరోగ్య కషాయాలు తాగుతూ ఉంటాం. అవన్నీ ఇంకా ఎక్స్ట్రా అనమాట. సో ఎప్పుడైతే మనం ఏదో పనిలో పడో లేకపోతే దృష్టి పెట్టకో కావాలనో, నాకు తెలిసి కాలేజ్ పిల్లలు చాలామంది, ముఖ్యంగా అమ్మాయిలు మంచినీళ్ళు చాలా తక్కువ తాగుతారు. ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళాలి, అక్కడ అబ్బాయిలు చూస్తూ ఉంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాత్రూమ్స్ బాగోవు, వెళ్ళాలంటే ఇష్టం ఉండదు. అందుకని మంచినీళ్ళు తాగడం ఆపేస్తే సరిపోతుంది కదా అని సింపుల్ సొల్యూషన్. కానీ దానివల్ల వాళ్ళకి సిస్టమ్ అంతా కూడా బయటికి పంపించాల్సిన మలినాలన్నీ, టాక్సిన్స్ అన్నీ లోపల కలెక్ట్ అయిపోయి అవి రీసైకిల్ అయిపోయి అవి క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి కిడ్నీస్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి.
సో మనకు మనమే స్టోన్స్ని ఫామ్ అయ్యేలా తీసుకుంటున్నాం. అలాగే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్లో కూడా కొన్ని కొన్ని ఆహారాల వలన స్టోన్స్ ఎక్కువగా ఏర్పడుతుంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. సో అందుచేత వీటన్నిటికీ రెమెడీ ఏంటంటే మంచినీళ్ళు ఎక్కువ తాగడం అనేది బెస్ట్ సొల్యూషన్. దాంతోపాటుగా మిగిలినటువంటి మనం బాడీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. నాకు ఇవాళ యూరిన్ ఎన్నిసార్లు వెళ్ళాను, యూరిన్ వెళ్ళేటప్పుడు మంట వస్తుందా, తక్కువ యూరిన్ అవుతుందా, తెలియకుండా అయిపోతుందా, లేకపోతే వెళ్ళేటప్పుడు ఇక్కడ నొప్పి ఏమన్నా వస్తుందా, రేడియేటింగ్ టు బ్యాక్, కిడ్నీలో పెయిన్ ఇక్కడికి వస్తే అది రేడియేటింగ్ టు బ్యాక్ పెయిన్ లాగా వస్తుంది అనమాట. కానీ అది బ్యాక్ పెయిన్ కాదు, కిడ్నీలో పెయిన్ అక్కడికి రేడియేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మన బాడీ మీద మనం కాషియస్గా ఉంటే అసలు కిడ్నీలో స్టోన్స్ గురించి ఏవి మనం వరి అవసరం లేదు. సింపుల్గా ఆయుర్వేదిక్లో చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. పునర్నవ అని చెప్పేసి ఇంకా ఇలాంటి మెడిసిన్స్ చాలా ఉన్నాయి. పాషాణభేది ఆకులు ఇలాంటివన్నీ కూడా మనం అలా వస్తుందన్న టైంలోనే తీసేసుకుంటే కషాయాల ఫామ్లోనో లేకపోతే డాక్టర్ కన్సల్టేషన్ తోటి మెడిసిన్స్తోనో తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ స్టోన్స్ వచ్చినా కూడా ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి స్టోన్స్ కూడా పగిలిపోయి బయటకు వచ్చేలాగా ట్రీట్మెంట్స్ చాలా బాగా వండర్ఫుల్గా పనిచేస్తాయి. సో సర్జరీ వరకు వెళ్ళక్కర్లేదు. సో మెయిన్ కంక్లూజన్ ఏంటంటే మన శరీరం మీద మనం దృష్టి పెట్టుకోవాలి, మంచినీళ్ళు సరిపడా తాగాలి. ఏదైనా తేడా వచ్చినా వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్ని కలిస్తే మంచిది. ఈవెన్ అవసరమైనప్పుడు ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేయించుకుంటే ఎక్కడ తేడా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మాత్రం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆయుర్వేదాలో బెస్ట్ ఉంది కాబట్టి ఆయుర్వేదానే చేసుకోవడం మంచిది. సర్జరీ అవసరం లేదు అప్పుడు. ఓకే, సర్జరీ లేకుండా ఆయుర్వేదిక్లో కిడ్నీ సంబంధిత సమస్యలకు మంచి ట్రీట్మెంట్ ఉందని మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఆయుర్వేదిక్లో సర్జరీ వరకు వెళ్లకుండా కిడ్నీలో స్టోన్స్ ఇంకా ఇతర ఏ సమస్యలున్నా మంచి పరిష్కార మార్గాలు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు కదా. సో చూస్తూనే ఉండండి 10 TV.